నమస్తే సార్. నమస్తే అండి. యూజువల్‌గా సార్ ఈ వెరికోస్ వెయిన్స్ కూడా ట్రీట్మెంట్ ఏదో కాస్ట్‌లీ ఉంటుంది. అనవసరం ఎందుకు అది మనల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు గదా! అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఎవరిలో ఒస్తాయి? యాక్చువల్లీ వారికోస్ వెయిన్స్‌కి చాలామంది చేసే సర్జరీ మీరు ఇనుండొచ్చు. లేజర్ సర్జరీస్. హ్మ్. బట్ మా సెంటర్‌లో చేసే హైయెస్ట్ సర్జరీ ఏంటి అంటే గ్లూ మెథడ్. అంటే ఏంటి సార్? ఎందుకంటే గ్లూ అంటే ఏదంటే ఒక వీనాసీల్ అని ఒక కంపెనీ ఉంటది. లేకుంటే గ్లూ అనేది ఏందంటే యూజువల్‌గా వారికోస్ వెయిన్స్ సర్జరీ ఇలా చేస్తాము. ఓపెన్ సర్జరీ అయినా చేయొచ్చు, లేజర్ అయినా చేయొచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పే గ్లూ చేయొచ్చు. ఓకే. సో, ఈ ఓపెన్ సర్జరీలో ఏం చేస్తాం రక్తనాళాన్ని మొత్తాన్ని కట్ చేసి పీకేస్తాం. అంటే బయటికి తీసేస్తాం. హుహు. దీన్నే స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటుంటాం. అదే ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చినది ఏది అంటే లేజర్ సర్జరీ. ఈ హ్మ్. లేజర్ సర్జరీలో ఏం చేస్తాం రక్తనాళం లోపల ఉంటుంది. కానీ దాన్ని పర్మనెంట్‌గా కాల్చేస్తాం. ఓకే. బట్ ఇట్లా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అందరికి ఉంటాయని కాదు. హ్మ్. ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ దీనికి అనస్థీషియా ఇవ్వాలి. అండ్ సర్జరీ చేసిన తర్వాత ఖచ్చితంగా సాక్స్ ఏసుకోవాలి. అట్‌లీస్ట్ ఒక 2-3 మంత్స్ సాక్స్ ఏసుకోవాలి. అండ్ కాలు బిలోని అంటాం గదా! అంటే మోకాలు కింద ఆ సర్జరీ చేయడం వల్ల దాని పక్కన ఉండే నర్వ్ ఏదైతే ఉందో, ఆ నర్వ్ కొంచెం వరకు డ్యామేజ్ అయ్యి పారస్థీషియా అంటాం. అంటే కాళ్ళలో తిమ్మిర్లు ఎక్కడం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలుంటాయి. అండ్ అంతేకాకుండా ఎంతో అంత లేజర్ చేయడం వల్ల కొంచెం మంటలైతే 100% ఉంటాయి. ఓహ్! ఇది ఎంత పెయిన్‌లెస్ సర్జరీ అని చెప్పినా గానీ ఎంతో పాటి ఒక 10%, 20% అయినా మంటలనేవి ఉంటాయి. ఆ మంటలు ఒక వారం, 10 రోజులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నట్టు. హ్మ్. బట్ నేను చెప్పే ఈ గ్లూ మెథడ్ ఏదైతే ఉందో హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ రేంజ్ అంటే హాస్పిటల్‌లో ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ బయట ఇప్పుడు ప్రెజెంట్ చేస్తా ప్రెజెంట్ ఉంది. చేసే హాస్పిటల్స్‌లో, ఆ! ప్రెజెంట్ చేసే హైదరాబాద్‌లో ప్రతి హాస్పిటల్‌లో చేసేది హ్మ్. లేజర్ ఆర్ స్ట్రిప్పింగ్ అండ్ ఓకే. లైగేషన్. హ్మ్. బట్ గ్లూ చాలా తక్కువ సెంటర్స్‌లో చేస్తున్నాం. అందులో మనది ఒక మేజర్ సెంటర్ అన్నట్టు. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ 25-30 కేసెస్ ఓన్లీ గ్లూ సర్జరీసే చేస్తున్నాం మేము. అంటే డైలీ ఒకటుంటుంది. ఈ గ్లూలో ఏం చేస్తామంటే ఇప్పుడు చెప్పినంత కాకుండా మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్ డే కేర్ ప్రొసీజర్. వితిన్ 1 అవర్‌లో డిశ్చార్జ్ చేసేస్తాం. అంతేకాకుండా ఎటువంటి పెయిన్ లేదు. జీరో. ఇక్కడ పెయిన్ అంటే మళ్ళీ 10%, 5% కూడా ఉండదు. జీరో కంప్లీట్ జీరో పెయిన్. ఇందులో మనం ఇంతకుముందు చెప్పాం రక్తనాళాన్ని పీకేస్తాం. లేజర్ అయితే రక్తనాళాన్ని కాల్చేస్తాం. ఇందులో రక్తనాళాన్ని అతికిచ్చేస్తాం. స్టిక్ చేస్తాం. జస్ట్ మీరు ఫెవికాల్‌తో ఒక 2 పేపర్ అతికిస్తే ఎలా ఉంటుంది? మీరు విడగొట్టలేరు. ఎంతసేపు ఏమన్నా తీస్తే పేపర్ చినిగిపోతది తప్ప అతుకు మాత్రం పోదు. సేమ్ అట్లనే ఇందులో రక్తనాళం భయంకరంగా గట్టిగా అతుక్కపోతుంది. ఇట్లా ఓకే. అతుక్కపోవడం వల్ల ఏంది అంటే 100% రిజల్ట్స్ వస్తాయి. ఇది ఒక పర్మనెంట్ ఇంప్లాంట్‌గా ఉపయోగపడుతుంది. ఎక్కడిది సార్ ఈ టెక్నాలజీ? ఈ టెక్నాలజీ బయటి టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకొని వాడడం జరుగుతుంది. హుహు. కొంచెం ఖరీదైన టెక్నాలజీ బట్ దీనివల్ల రిజల్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు ఓకే. ఆడవాళ్ళకి చూసుకుంటే గనక అనస్థీషియా ఇష్టం ఉండదు, పెయిన్ ఇష్టం ఉండదు. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా నడవాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి మాత్రం ఇది 100కి 100% చాలా బాగుంటుంది. ఇందులో కూడా లిమిటేషన్స్ ఉంటాయి. రక్తనాళం సైజు అవన్నీ లిమిటేషన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఎవరికైనా పడకపోతే అంటే గ్లూ అనేది బయట నుంచి ఇస్తున్నాం మనం. హ్మ్. కాబట్టి ఎవరికైనా పడకపోతే గనక మేబీ కొంచెం రియాక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. బట్ ఇంతవరకు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో ఒక్కరికి కూడా రియాక్షన్ అవ్వలేదు. ఎందుకంటే అందులో టెక్నిక్స్ ఉంటాయి కొన్ని. ఆ టెక్నిక్స్‌ని ఫాలో చేస్తే మాత్రం రియాక్షన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయన్నట్టు.